నాకెందుకు ఆకలిస్తోంది? అయితే ఈ మనిషి ఖచ్చితంగా తిండిపోతనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయను? ఆకలిస్తోంది. అరే ఏందయ్యా మోటు, గాలో ఎలా ఎగరగలుగుతున్నావు? డాక్టర్ జట్కా నీకు ఏదైనా కొత్త గ్యాడ్జెట్ ఇచ్చాడా ఏంటి? అరే ఏంటి, నా బంగాళాదుంపలు, నా టమాటాలు, అయ్యో ఏం జరుగుతోంది? ఇదేంటి? అయ్యో దాన్ని కూడా తినేయాలి. అరే అసలు నువ్వేం చేస్తున్నావు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. కూరలు బాగున్నాయి. ఇక్కడే ఉంటాను, కడుపు నిండుగా తింటాను. నేను ఈ సమోసాలు తినొచ్చా? ఏ మోటు, వాటిని ముట్టుకోవద్దు, ముందు నా పాత బాకీ తీర్చో. ఏం జరుగుతుంది? నా సమస్యలన్నీ ఎలా మాయమైపోతున్నాయి? ఏ మోటు, మర్యాదగా నువ్వు ఆగుతావా లేదా? అయ్యో ఏం చేస్తున్నావు నువ్వు? అంటే మళ్ళీ డాక్టర్ జట్కా దగ్గర నుంచి గ్యాడ్జెట్ తీసుకొచ్చావా? నిన్ను వదలను మోటు. అయ్యా నన్ను ముందు కిందకి దించు. లగాయితూ మోటు, ఏంటి నువ్వు చేస్తున్న పని? చూస్తుంటే డాక్టర్ జట్కా నీకేదో కొత్త గ్యాడ్జెట్ ఇచ్చినట్టున్నారు. చాలా బాగుంది, సరదాగా ఉంది. అతన్ని పైనే ఉంచేయి. నా 20 ఏళ్ల అనుభవంలో నాకు మొదటిసారిగా ఫ్రీగా సమోసాలు దొరికాయి. లగాయితూ ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? మోటు బాస్, నీ మీద నాకు కోపం వస్తుంది. అన్ని సమోసాలు నువ్వే తినేస్తే ఇక నేనేం తినాలి? లగాయితూ నేను ఊరికే సరదా కన్నాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. భలే సరదాగా ఉంది. ఎంత మంచి గాలి వీస్తూ ఉందో. పక్షులు గాల్లో ఎగురుతున్నాయి, కోయిలలు కుహు అని కూస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా కొత్తలో. నిజమే మోటు, ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. మీరిద్దరూ ఎక్కడున్నారా? నా చేతిలోంచి తప్పించుకోగలను అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఒక్కొక్క పైసాని కడుపులోంచి కక్కిస్తాను. పైసలేమిటి? అసలు మేమేం చేశాం? ఏం చేశామని అడుగుతున్నారా? ఎంత ధైర్యం? నా కూరగాయలని! అరే! అయ్యో పొద్దున్న ఎవరు మొహం చూసామో ఏమిటో ఇలా మొదలయ్యింది. అసలు ఈవిడికి ఏమైంది? నాకు మాత్రం ఏం తెలుసు? ముందు పరిగెత్తు, తర్వాత ఆలోచిద్దాం ఆవిడకి ఏమైందో. అదిగో అడు చూడు, కసిటైనా టీ కొట్టు బాబాయ్ ఇస్తున్నారు. వాళ్ళని సాయి అడుగుదాం. కాపాడండి, ఆ కూరగాయల అమ్మాయి బారి నుండి కాపాడండి. ఆవిడ కారణం లేకుండా మమ్మల్ని కొడుతోంది. కూరగాయల అమ్మాయి బారి నుంచి మిమ్మల్ని ఎవరైనా కాపాడచ్చు, కానీ నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూద్దాం. ఈ రోజు అందరూ మనల్ని వాయించేస్తున్నారేంటి? ఎవరికి తెలుసు, ఈ రోజు అంతా అయోమయంగా ఉంది. జట్కా దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాము. లింగం గారు, లింగం గారు నన్ను కాపాడండి. ఆ మోటుగాడు నా షాపులో అన్ని ఫ్రీగా తినేశాడు. నా కూరగాయలు అన్నీ తినేశాడండి. అరే నన్ను కొట్టాడు కూడా. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మీరంతా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. వాడికి తగిన గుణపాఠం చెప్తాను, దాన్ని వాడు జీవితాంతం మర్చిపోలేడు. హలో హలో, ఎందుకు నన్ను చూసి మీరు అలా భయపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమీ చేయను.
నేను మీకు ఒక మంచి స్నేహితుడిని కదా. నేను మోటుకి ఒక మంచి గుణపాఠం చెప్తాను. ఒక మంచి గుణపాఠం చెప్తాను. అంత గొప్పోడివా? ఈ ప్రపంచానికే తెలుసు లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. కానీ ఏంటి? కానీ ఒక విషయం నీకు అర్థం కావడం లేదు. నువ్వు నా బైక్ కంటే స్పీడ్ గా పరిగెత్తలేవు. నేను ఈ బైక్ మీద చేసి నిన్ను పట్టుకుంటాను. నీ బైక్ ఎంత వేగంగా పరిగెడుతుందో నేను చూస్తాను. అయ్యో, పరిగెత్తు. ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నేను పరిగెడుతుంటే ఏంటి అడ్డంకులు? ఇప్పుడు ఈ రేసు కాసేపు గాలిలో కొనసాగిద్దాం. అయ్యమ్మా, ఉన్నట్టుండి గాల్లో తేలిపోతున్నానేమిటి? బ్రేకులు కూడా పడడం లేదే. ఓ నాయనో, అయ్యమ్మా. బ్రేక్ వెయ్యకు, వేస్తే నువ్వు కింద పడిపోతావు. నువ్వు కింద పడకుండా ఉండాలంటే రేస్ కొనసాగిస్తూనే ఉండాలి. మోటు గారు, దయచేసి నన్ను కిందకి దింపండి. అయ్యమ్మా. అయ్యమ్మా, అయ్యో, చచ్చాను, దేవుడా. పెద్దనయ్య, కాపాడు, మేము ప్రమాదంలో ఇరుక్కున్నాం. అరే నా స్నేహితులారా, ప్రాణమిత్రులారా, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? మేమే పాపం ఎరుగం. మేమేదో వాళ్ళకి హాని చేసినట్టు చూసిన వాళ్ళందరూ మమ్మల్ని వాయించేస్తున్నారు. అదిగో వాళ్ళందరూ మళ్ళీ ఇటే వస్తున్నారు. అదృష్టం, లింగం గారు కూడా వస్తున్నారు. ఇక మనకే భయం లేదు. అరే లింగంగా లేకపోతే మాత్రం ఏమవుతుంది? నేనున్నాను కదా. నేను మీ పక్కనుండగా మీకు ఎలాంటి కష్టమూ రాదు. ఇప్పుడు మీరిద్దరూ నా ఆశ్రయంలో ఉన్నారు. మీరు వీళ్ళిద్దరిపైన ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు నేను మీకు మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను ఆశ్రయం ఇస్తున్నాను. ఏంటి, అర్థమైందా లేదా? ఈ విషయం నువ్వు చెప్పకపోయినా మాకు ముందే తెలుసు. నువ్వు గనక ఆశ్రయం ఇవ్వకపోతే మోటు ఈ పనులన్నీ చేయగలిగేవాడే కాదు. చాలు, ఇక నీ ఆటో సాగు. అంత చూస్తాను, లేపేస్తాను. అయ్యో, వదిలిపెట్టను. ఏమిటి? వాడిని ఎలా కొట్టారో నాకు చూపిస్తున్నారా? ఆగండి. అయ్యో, ఇన్ ద నేమ్ ఆఫ్ లా ఆగండి, లేదంటే చట్టం మీద ఓటే. దేవుడా, ఇప్పుడు నేను ఇరుక్కున్నాను. కాపాడండి, నన్ను కాదు, వాళ్ళని కొట్టండి. అరే మోటు ఏమయ్యాడు? నువ్వెలా ఎక్కడికొచ్చావు? మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే ఒక ఏలియనే ఆ విధంగా చేయగలనిపిస్తోంది. ఖచ్చితంగా వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి మోటు ఆకారంలోకి మారిపోయి ఉండొచ్చు. అయ్యమ్మా, ఏలియన్స్ కోసం నా దగ్గర ప్రత్యేకమైన చట్టం ఏదీ లేదే. ఇప్పుడు ఆ ఏలియన్ ని ఎలా అరెస్ట్ చేస్తాను, ఎలా జైల్లో వేస్తాను? మోటు, ఇప్పుడేం చేద్దామో చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మీరే ఆలోచించండి. ఏలియన్స్ తో పోరాడాలంటే మన దగ్గర ఎంతో శక్తివంతమైన ఆయుధం ఉండాలి. అది డాక్టర్ జట్కా మాత్రమే తయారు చేయగలరు. మీరేం భయపడకండి, నా దగ్గర ఈ గన్ ఉంది. ఇది ఎలాంటి ఏలియన్ అయినా ఒక నిమిషంలో కట్టి పడేస్తుంది. సరే పదండి, అందరూ వెళ్ళి ఆ ఏలియన్ వెతుకుదాం. ఆ ఏలియన్ పట్టుకున్న తర్వాత నేను ఆ ఏలియన్ మీద రీసెర్చ్ చేయాలి. ఇద్దరం చెరో వైపు వెళ్ళి వెతుకుదాం, పద. దొరికాడు. అచ్చుగుద్దినట్టు నా అలాగే ఉన్నాడు. నాలాగే ఉన్న డూప్లికేట్. నా పేరు మోటు. నా పేరు మోటేశా. నేను అంతరిక్షం నుంచి వచ్చాను. ఓ, ఈ రోజు నీ వల్ల నేను చాలా దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేది లేదు. మోటు, మీలో ఏలియన్ ఎవరో త్వరగా చెప్పు. నేను ఈ గన్ను ఉపయోగించి ఏలియన్ ని స్వాధీనం చేసుకుంటాను. డాక్టర్ జట్కా, ఇతనే ఏలియన్. అయితే సరే. కాదు, నేను మోటుని. ఇతను అబద్ధం చెప్తున్నాడు. కాదు, ఇతనే అబద్ధం చెప్తున్నాడు.
ఇప్పుడే తేలిపోతుంది మీ ఇద్దరిలో మోటు ఎవరనేది. మా మోటు కుస్తీ పోటీల్లో చాలా గొప్పవాడు. అతనితో పోటీ పడి ఓడించగలిగేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీ ఇద్దరికి కుస్తీ పోటీ పెడతాం. మీలో ఎవరు గెలుస్తారో వారే మా మోటు. ఇప్పుడైనా నమ్ముతారా నేనే మోటుని అని? పెద్దనయ్య వద్దొద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. పతులు నేను ఓడిపోయిన మాట నిజమే, కానీ మోటుని మాత్రం నేనే. పతులు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఇప్పుడు మీ ఇద్దరికి సమోసాలు తినడంలో పోటీ పెడతాం. సమోసాలు తినడంలో మా మోటుని ఎవరు ఓడించలేరు. తొందరగా తీసుకురండి, నాకు సమోసాలు కావాలి, చాలా ఆకలిగా ఉంది. వద్దు, నువ్వు మధ్యలోనే తినడం ఆపేయొద్దు. జీవితంలో మొదటిసారి ఎన్ని సమోసాలు తినే అవకాశం దొరికింది. ప్రయత్నించు, కానీ ప్రయత్నించు. ఇక నాకు చాలు, ఇంతకు మించి నేను తినలేను. ఏంటి మీ ప్లానెట్ లో ఇంత రుచికరమైన సమోసాలు ఉండవా? అస్సలు ఉండవు. నిజంగా ఈ సమోసాలు చాలా రుచిగా ఉన్నాయి. నేను తిరిగి వెళ్ళాక ఖచ్చితంగా వీటిని తయారు చేస్తాను. ఖచ్చితంగా అతనే ఏలియన్. ఇదిగో మన మోటు ఇతనే. సమోసాలు తినడంలో ఇంతవరకు తన ఎవ్వరూ ఓడించలేదు. నన్ను క్షమించండి, నా కారణంగా మీరందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. నన్ను వెళ్ళనివ్వండి, ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. చూడు, నీ స్నేహితుడిని నేనున్నాను. నువ్వు నా దగ్గరకు వస్తే ఇద్దరం కలిసి బోరెడు సమోసాలు తిందాం. ఓకే, బాయ్. బాయ్. మళ్ళీ కలుద్దాం. మిత్రమా, ఇచ్చేయి, నా సమోసా ఇచ్చేయి. మిత్రమా, సమోసా.